సరే, ఎలా చూడాలి? కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్లలోనే చేసినటువంటి అప్పులు 3,47,000 కోట్లకు చేరుకున్నాయి. అందులో అది కాకుండా 47,000 కోట్లు అమరావతికి నిర్మాణం కోసం అప్పులు చేసినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి? రహమాన్ గారు, బేసిక్ గా మొదటి 2 ఏళ్ళు అధికార పార్టీకి అసలు ఊపు ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 2 ఏళ్ళు కాబట్టి కొత్తగా అధికారంకి వచ్చిన మోజు, అందరికీ పదవులు రావడం, కొన్ని మంచి పనులు ఏదైనా సరే కొన్ని స్టార్ట్ చేయడం, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఓడిపోయినామనే నిరాశ, వీటితో నడుస్తూ ఉంటుంది సహజంగా మొదటి 2 ఏళ్ళు. ఆ తర్వాత సహజంగా ప్రభుత్వం కొంచెం బ్యాక్ కావడం, అది ప్రతిపక్షం కొంచెం యాక్టివ్ అవడం జరుగుతుంది. నిజానికి ఈ ప్రభుత్వం ఇంకా యాక్టివ్గా ఉండాలి. రీజన్ ఏంటంటే, ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ చాలా భారీ ఓటమి చెందింది. అంటే తిరిగి కోలుకోలేగలరా అన్నంత ఓటమి చెందింది. కానీ విచిత్రంగా 2 ఏళ్లకే కూటమి ప్రభుత్వం యొక్క పాలనా వైఫల్యాలు జగన్ గుర్తు చేస్తున్నాయి, ప్రతిరోజు గుర్తు చేస్తున్నాయి. అంటే జనానికి 2 ఏళ్లకే జగన్ గుర్తు చేసే విధంగా కూటమి పరిపాలన ఉందని ఒక ముక్కలో చెప్పాలంటే, కూటమి పరిపాలన ఎలా ఉంది 2 ఏళ్ళు అంటే, 2 ఏళ్ళలో జగన్ గుర్తు చేసినారు. అంతకు మించిన సాధించింది ఏంటనే అనుమానాలు వస్తాయి. కారణం ఏంటంటే స్వయం కృతార్థాలు. ప్రతి దాంట్లో అతిశయోక్తులు, అర్థం లేని. ఎవరైనా రెహమాన్ గారు జర్నలిస్ట్ గా మీకు ఓడిపోయిన 2వ రోజు నుంచి మళ్ళీ ఓడిస్తాను ఎవరైనా చెప్తారా? ఓడించారు, ఓడించిన 2వ రోజు నుంచే మళ్ళీ ఓడిస్తాం అంటే మిమ్మల్ని గెలిపించింది ఎందుకంటే 29లో మళ్ళీ జగన్ ఓడించడానిక? కాదు కదా. మిమ్మల్ని గెలిపించింది 5 ఏళ్ళు బాగా పరిపాలిస్తే వేరే చేసుకుని జగన్ గారు బెటరా, మీరు గారు బెటరా, మళ్ళీ మిమ్మల్ని గెలిపా అని ప్రజలు నిర్ణయించుకోవాలి. 2వ రోజు నుంచి జగన్ ఓడిస్తాం. ఇది ఒక అభద్రతాభావం. అంటే వాళ్ళకి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనం ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయలేం. జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ ఒక క్రెడిబిలిటీ వస్తుంది. జగన్ గారు చెప్పారు, ఎందుకంటే ఎన్నికల్లో జగన్ గారు ఛాలెంజ్ చేశాడు కదా, ఏంటది? ఈ హామీలు అమలు సాధ్యం కాదు, అందువల్ల నేను ఇవ్వలేకపోతున్నాను అని ఏదైతే పదే పదే చెప్పాడో ఆ జనంకి ఈ రోజు గుర్తొస్తుంది. ఆ రకంగా జగన్ క్రెడిబిలిటీ వస్తుంది. రెండోది, మనం ఏది కొత్తగా చేయము, జగన్ గారు చేసింది కొనసాగింపు లేదా కొత్త మార్పులు. ఇవన్నీ వాళ్ళు గుర్తించడం వల్ల ప్రతి దాంట్లో గతంలో మనం తప్పు చేసినాము, తప్పుడు ఆరోపణలు, అప్పుల పైన కావచ్చు, చాలా అంశాల్లో ఆరోపణలని, ముఖ్యంగా అప్పుల్లో అయితే బండగా ఆరోపణలు చేయడం, రాజధాని పైన చేసిన ఊహలకు భిన్నంగా పరిస్థితులు ఉండడం, అలాంటి కీలకమైన అంశాలన్నింటిలో కూడా సంక్షేమ పథకాల అన్ని అమలు చేయలేదని నేను అన్ను. ఉదాహరణకు పెన్షన్స్ మినిమం 4,000 రూపాయలు ఇచ్చారు, కొంత తగ్గించుండొచ్చు. పెన్షన్స్ కావచ్చు, కొన్ని ఇచ్చినంత వరకు ప్రజల్లో తగ్గించినా పెంచినా కొంత సంతృప్తి ఉంది. కానీ ఈయన మాట పరిస్థితి ఏంటి? కనీసం వివరణ ఇచ్చేదానికి కూడా స్కోప్ లేనంత పరిస్థితిలో ఉన్నారు. ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఇవన్నీ చూసినప్పుడు వైఫల్యాలు ప్రధానంగా ఈ ప్రభుత్వం చేసినది జగన్మోహన్ రెడ్డి గారి పైన విపరీతమైన ఆరోపణలు, 2 విపరీతంగా ప్రజలను ఆకట్టుకోవడం కోసం ఇచ్చిన హామీలు అమలు చేయలేనటువంటి ఆర్థిక పరిస్థితి. ఈ 2 కారణాలు అనేది ఈరోజు అధికారాల ఉన్న పార్టీకి ఒక ఆటంకంగా ప్రతికూలంగా మారి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎర్లీగా, బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తీరుకి కనీసం 3-4 ఏళ్ళు కోలుకోలేండు, కానీ 3-4 రోజులు కోలుకున్నాడు ఆయన. అది ఆయన ధైర్యం ఒకటైతే, ఆయన మొండితనం ధైర్యం ఒకటైతే, కూటమి ప్రభుత్వ వైఫల్యం 2 కనిపిస్తుంటాయి. అందువల్ల నాకు ఈ పరిణామాలు ఈ 2 ఏళ్ల పాలనలో చూస్తాను. అయితే ఇక్కడ మా ప్రభుత్వం చెబుతుంది ఏంటంటే 3,47,000 కోట్లు అప్పులు చేశామంది. కానీ 3,47,000 కోట్లు సంక్షేమ పథకాల రూపంలో ఎక్కడైనా అందించారంటే, సంక్షేమ పథకాలు కూడా సూపర్ 6 లో 3 పథకాలు ఇంకా అమలుకు నోచుకోలేదు. నిరుద్యోగ భృతి కానీ, ఆడబిడ్డ నిధి కానీ, మరొకటి కానీ ఇంకా అమలుకు నోచుకోలేదు. పోనీ అమలుకు నోచుకున్న 3 పథకాలు పూర్తిగా ఇస్తున్నారా అంటే, తల్లికి వందనం మొదటి ఏడాది ఇవ్వలేదు, 2వ ఏడాది నుంచి ప్రారంభించారు. 10 లక్షల లబ్ధిదారులను కట్ చేశారు. ఆ తర్వాత ఉచిత సిలిండర్ ఏడాదికి 3 ఇస్తామని చెప్పారు, 2 ఏళ్లలో 6 సిలిండర్లు ఇవ్వాలి. మొదటి ఏడాది ఇవ్వలేదు, 2వ ఏడాది 1 సిలిండర్ ఇచ్చి సరిపెట్టేశారు. ఇలా ప్రతి దాంట్లో కూడా ఈ కోతలు అనేది కనిపిస్తున్నాయి. ఇక ఉచిత బస్సు మొత్తం 16 కేటగిరీలు ఉంటాయి. కేవలం 5 కేటగిరీల్లోనే ఫ్రీ బస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో అటువంటిప్పుడు సంక్షేమానికి ఒక 3,47,000 కోట్లు చేసినటువంటి అప్పులు ఎక్కడికి పోయాయి? అంటే రహమాన్, ఇక్కడ బేసిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఒక లెక్క చెప్పాడు. ఏ ప్రభుత్వం వచ్చినా 50,000-60,000 కోట్ల రూపాయలు పైబడి సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టలేము, అందువల్ల నేను సంక్షేమ పథకాల బడ్జెట్ ని అంతకు మించి చేయదలుచుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ కూటమి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల విలువ ఎంత అంటే తెలుసా? 1,64,000 కోట్లు.
అవును. సంక్షేమ పథకాల విలువ 1,64,000 కోట్లు. ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే. ఉమ్. కానీ ఆచరణలో 60,000 నుంచి ఇంకా ఎక్కువ ఉంటే 70,000 కోట్ల లోపు మాత్రమే చేయగలం. ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం చేస్తుంది. పాయింట్ ఏమైంది, 4,000 రూపాయలు పెంచినారు, కొన్ని కొత్త పథకాలు చెప్పినారు. కాబట్టి ఇంకా కొత్త పథకాలు ఏమి అమలు చేస్తారు? అవును. ఇప్పుడు ఈ లిస్ట్ మీద చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, మనం సంక్షేమ పథకాలకే 50,000-60,000 కోట్లు ఖర్చు పెడుతున్నాము అన్నారు పర్ ఇయర్. అదే జగన్ గారు కూడా చెప్పింది, అంతకుమించి చేయలేరు అని చెప్పినాడు. మీరు అంతకు మించి చేస్తాం, మేము సంపద సృష్టిస్తాం అన్నారు. ఇంకా 1,10,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి హామీలు ఉన్నాయి. దాంట్లో పాపులర్ హామీలు మీరు చెప్పినట్టు ఆడబిడ్డ నిధి కావచ్చు, నిరుద్యోగ భృతి అవును. కావచ్చు, ఇంకా అదర్ ఉన్నాయి. ఇవి నేరుగా ఎన్నికల హామీలు. ఇంకా ఉద్యోగులకి ఇవ్వాల్సిన పిఆర్సీ, అవును. ఉద్యోగులకి ఇవన్నీ ఇంకా ఇవ్వాల్సిన ఉన్నాయి. అవును. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అమరావతి రాజధాని పెడితే ఇంకో 47,000 కోట్ల అప్పు. కాబట్టి ఆచరణ సాధ్యం కానీ బడ్జెట్ అనుమతించని హామీలు ఇవ్వడం అనేది అసలు సమస్య. కాబట్టి జగన్ గారు చెప్పింది నిజమే, చంద్రబాబు గారు చెప్పింది నిజమే, 50,000-60,000 కోట్లు ఇవ్వలేరు. కాకపోతే మీరు ఆ మాట చెప్పకుండా నేను సంపద ఇస్తానంట. సంపద సృష్టి రెండో రోజు యాడ్ అవుతుంది, సాధ్యం కాదు కదా. సంపద సృష్టి కాక రివర్స్ లో పోతా ఉంది. కాబట్టి మీరు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ప్రశ్న చెప్తున్నారో అది చేయలేరు. ఎందుకు చేయలేరంటే బడ్జెట్ సహకరించదు. కానీ ప్రభుత్వం దాన్ని ఇప్పటికైనా ఓపెన్ గా ఒప్పుకుంటే మంచిది, ఒప్పుకోకపోతే ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటారు. ఇంతకు మించి సంక్షేమ పథకాలు అమలు చేయలేరు, సాధ్యం కాదు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. 3,00,000 కోట్ల అప్పులు అంటే వైటీ రెహమాన్ గారు బేసిక్ గా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు కొన్ని అప్పులు చేసినాడు. దాంతో కొంత ఎక్కువ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆటోమేటిక్ గా దానికన్నా కొంత మీరు ఎక్కువ చేయాలి, తప్పదు. ఎందుకంటే వడ్డీలు అవన్నీ పెరుగుతాయి కాబట్టి, అవసరాలు పెరుగుతాయి కాబట్టి. కానీ అది నిజాయితీగా ఉన్నారా మీరు? ఈ రోజు కూడా ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మీరు ఈ రోజు వరకు 3,00,000 కోట్లు ఈ 2 ఏళ్లలో చేసినారు కదా. దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం లెక్కేస్తున్నారు. ఈ రోజు చేసినప్పుడు లెక్కేసి జగన్ ఖాతాలో వేసేస్తున్నారు. అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడి నుంచి ఈ రోజు వరకు మొత్తం జగన్ ఖాతా. నిజానికి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ పర్సనల్ గా తీసుకుంటే హైయెస్ట్ చంద్రబాబు గారే చేస్తుంటారు అప్పులు. హైయెస్ట్ చేసిన ఆయన మీ తర్వాత చేసిన ఆయన అప్పులకు కారణం అంటారు. ఇది కాబట్టి అప్పుల్లో ఇంకొక గమ్మత్ ఏంటంటే, మీకు తెలుసు చేయబదులు అంటారు, ఎవ్రీడే తీసుకుంటుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ఇంగ్లీష్ కథనంలో వచ్చింది, చూశాను. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 12 రోజులు తప్ప మిగిలిన 365 రోజులు చేయబదులు తీసుకున్నారట. 365 రోజుల్లో ఎవ్రీడే చేయబదులు అంటే తీసుకోవడం సాయంత్రానికి. దీనికి వడ్డీ ఆ పత్రికలో వచ్చిన కథనం మేరకు సబ్జెక్టు కరెక్షన్ 800 కోట్లు కట్టారట వడ్డీ. ఏంది చేయబదులకి, ఇంకా మళ్ళీ అప్పు తీసుకొచ్చే వడ్డీ గురించి కాదు. అంటే ఇట్లాంటి సంక్లిష్టమైన పరిస్థితికి ఆర్థిక పరిస్థితి నెట్టివేయబడుతుంది. ఈ దశలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి ఏకంగా 47,000 కోట్ల అమరావతి రాజధానికి అప్పులు. అంటే అప్పులపైన తీసుకొచ్చి ఏం చేస్తున్నారు అనేది దానికి. కాబట్టి అప్పులు అనేది ఒక గుదిబండిగా మరి రేపు కొత్తగా వచ్చే ప్రభుత్వానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాలంటే, పాత ప్రభుత్వం చేసిన అప్పులు ఎట్ట తీర్చాలరా బాబు అని తలపట్టుకునే పరిస్థితి అయితే తీసుకొచ్చారు. రైట్. ఇక ఈ రాజ్యసభ స్థానాలకు సంబంధించి రాజ్యసభ స్థానాలు 4 ఖాళీ అయ్యాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడే పరిస్థితి ఉంది. దీనికి ఒకటి జనసేన కేటాయిస్తే, జనసేన కోటాలో కేటాయించిన ఒక స్థానానికి లింగమనేని రమేష్ పేరు ప్రకటించిన పరిస్థితి. మిగిలిన 3 తెలుగుదేశం పార్టీ సానా సతీష్కి ఒకటి రెన్యువల్ చేసింది, ఇంకొకటి భాష్యం రామకృష్ణ కేటాయిస్తే, 3వది చింతకేల విజయ్కు. అంటే కమ్మ సామాజిక వర్గానికి సగం సీట్లు కేటాయించినట్టు పరిస్థితి. సో ఎలా చూడాలి ఈ అంశాన్ని? దీనిపై ఎందుకంటే ఇటు టీడీపీలో రాజ్యసభ సీటు ఆశించిన వారిలోనూ, అటు జనసేనలో రాజ్యసభ సీటు ఆశించిన వారిలోనూ ఒక అసంతృప్తి, వ్యతిరేకత కనిపిస్తుంది. అంటే నేను ఇక్కడ అనుకునేది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యసభ అనేది పెద్దల సభ కాక ఆ పెద్దలకు వచ్చేస్తా ఉంది. మామూలు పెద్దల సభ అంటే వయసులో, అనుభవంలో అని ఒకప్పుడు మాట. ఇప్పుడు డబ్బునే దాంట్లో పెద్దలకు వస్తా ఉన్నాయి. అది ఒక దురదృష్టకర పరిణామం. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరు ఇయ్యొచ్చు, కొన్ని సందర్భాల్లో రాజకీయ అవసరాలు, ఇతర కారణాలు ఇచ్చా పార్టీతో సంబంధం లేని వాళ్ళు గడిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు నత్వానికో ఇచ్చారు, రిలయన్స్ అని అంటారు, పేరు ఇచ్చారు. కానీ ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ వాళ్ళు ఇచ్చారు. ఆయన 5 ఏళ్ళు జగన్ గారికి చాలా హెల్ప్ చేశాడు కంటిన్యూ ప్రాసెస్ లో. కానీ అంతకుముందు ఆయనకి పేరు లేదు. కానీ లింగం రమేష్ గారికి పేరుంది. ఏం పేరు? చంద్రబాబు నాయుడు గారికి మనిషి అనే పేరుంది. అవునో కాదో తర్వాత విషయం, కానీ ఆ పేరుంది. ఆయన తీసు సరాసరి మీరు ఇవ్వడం ఏంటి? అంటే జనసేనతో ఏదో ఒక రిలేషన్ ఉంది అనేది ఇప్పుడు ఇంతవరకు మనకు తెలియదు. అంతర్గత ఉందో మనకు తెలియదు, కానీ బహిరంగంగా తెలియదు. కానీ ఆయనకి ఇచ్చారు. దాంతో ఏంటి, జనసేనలో సమస్య లేక ఓడి తెచ్చుకొని ఇంక ఇవ్వరు. నాకు తెలిసి ఇంక 2 ఏళ్ళు ఇంకేమిస్తారు, 2 ఏళ్ళ తర్వాత వస్తుంది. అది ఎన్నికల సమయంలో తెలుగుదేశానికి బీజేపీకి వస్తాయి.
జనసేనకి ఒకటి వస్తే ఆ ఒకటి కాస్త ఆయనకి ఇస్తే జనసేనకి ఏమి ఇచ్చినట్టు? అందరి దృష్టిలో అది తెలుగుదేశంకి ఇచ్చేసినట్టుగా జనసేన కార్యకర్తలు భావించే పరిస్థితి అంతే కదా. జనసేన పరిస్థితి. తెలుగుదేశం పరిస్థితి ఎట్లా అవుతుందంటే, తెలుగుదేశం మొదటి నుంచి కూడా ఆ, ఒక ఇప్పుడు చింతకాయల ఆయనకి సంబంధించినంత వరకు, విజయ్కి సంబంధించినంత వరకు ఆయన పట్ల ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆయన యాక్టివ్ తెలుగుదేశం. ఆయన వ్యవహార శైలి వాటిపైన యాక్టివ్ తెలుగుదేశంలో ఉంటాడు. కార్యకర్తకి ఇచ్చినట్టుగా వాళ్ళు లెక్క తీసుకుంటారు. మిగిలిన వాళ్ళకి సంబంధించి బిహైండ్ ద స్క్రీన్ పాత్రే వాళ్ళది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు 50-50 ఉండేది. డైరెక్ట్ ఫీల్డ్ పాలిటిక్స్ లో ఉండే వాళ్ళకి 50%, ఇట్లా బ్యాకప్ లో రాజకీయాలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఈసారి మొత్తం వాళ్ళకే ఇచ్చినారనే భావన విజయ్ గారు తప్ప ఉందనేది ఒకటి వచ్చింది. తెలుగుదేశంలో కూడా ఆ అసంతృప్తి, సీనియర్ పర్సన్స్, యాక్టివ్ ఉండే పర్సన్స్ సరిగ్గా ఇవ్వట్లేదు అనే భావన కూడా కొంత ఉంది. రాజ్యసభ సీట్లు అనేది ఏ పార్టీకైనా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, కొంచెం అసెప్ట్ కావాలి. ఆ అసెప్ట్ కాకపోగా ఇన్బ్యాలెన్స్ అయింది తెలుగుదేశానికి. జనసేనకి అయితే రివర్స్ అయింది. వచ్చిన ఆనందం కూడా అసలు వచ్చిన దానికన్నా రాకుండా ఉంటే బాగుంటుందనే పరిస్థితి. జనసేన మాకు రాలేదని సంతృప్తి అన్న బాగుండేదేమో, మాకు రాకపోతే వచ్చుంటే సమ్ ఎక్స్కి వచ్చిండేది, వైకి వచ్చిండేది అనుకునేవాళ్ళు. రాలేదు కాబట్టి అన్యాయం వచ్చిన దాని ఆనందం కన్నా రాని దానికి వచ్చిన ఆనందం కన్నా వచ్చిన దానికి వచ్చిన ఆనందం తక్కువ పరిస్థితి జనసేనలో ఏర్పడింది.